హాయ్ హలో వెల్కమ్ టు బోస్ 360. నేను మీ మురళీ రాపల్లి. సునీల్, వెల్కమ్ టు మై స్టూడియో. థ్యాంక్స్ అన్న. జగన్మోహన్ రెడ్డి గారంటే ఎందుకు నీకు అంత కక్ష? నాకు ఎందుకు? జగన్ అన్న అంటే చాలా ఇష్టం అన్న. ఎందుకని? జగన్ అలా లేదే నీ బిహేవియర్ ఎక్కడ కూడా. లేదన్న, విషయం ఏంటంటన్నా, హ్మ్. నాకు ఎంత కాదన్నా ఆయన మాస్ లీడర్. నాకు ఆయన అంటే నాకు చాలా ఇష్టం. హ్మ్. నాకు నచ్చిన పొలిటీషియన్స్ అంటే మిగతా చాలామంది ఉన్నారు. సరే హ్మ్. వాళ్ళు కూడా నాకు ఇష్టం. హ్మ్. కానీ నాకు బాగా వీళ్ళిద్దరు ఇష్టం. ఎవరెవరు? జగన్ అన్న గారు, చంద్రబాబు సార్. చంద్రబాబు సార్. చంద్రబాబు సార్ ఇద్దరు నాకు ఇష్టం. హ్మ్. సో నేను కాలేజీ అంటే ఐ మీన్ స్కూల్ డేసెస్లో కూడా హ్మ్. జగన్ గారిని చంద్రబాబు గారిని ఇమిటేట్ చేసేవాడిని. ఎలా చెప్పండి. అది ఆ! వేరే ఆ! చూద్దాం. ఆ! ఆ! అదే. ఆ! అయితే చంద్రబాబు గారిని ఇమిటేట్ చేసేవాడిని. హ్మ్. అంటే నాకు చిన్నప్పుడు మనకి మా నాన్నగారు చెప్పారనమాట. ఈ ఈ కళ అనేది ఎలా అబ్బిందంటే, ఒక దగ్గరకు పోయినప్పుడు కొన్ని షోస్ చూస్తున్నప్పుడు ఆయన చెప్పాడనమాట. హ్మ్. అదేంటి నాన్న అంటే, అది ఒకరి వాయిస్‌ని ఒకరు ఇమిటేట్ చేయడం, మిమిక్రీ అది చేయడం అంటే, ఓకే. అందరూ క్లాప్స్ కొడుతున్నారు. హ్మ్. ఇదేదో బానే ఉంది. మనం కూడా చేస్తే మనకు కూడా కొట్టరా అనుకున్నా. గొంతు సెట్ అయిద్దనుకున్నావా కొద్దిగా మందికి? మనకేం తెలుసు? హస్కీ వాయిసు చిన్నప్పుడు. చిన్నప్పుడు. ఆ! హ్మ్. హ్మ్. చిన్నతనం. అయితే చిన్నతనంలో వాయిస్ రాదు. రాదులే ఎవరికైనా. మేనరిజం చేసేవాడిని. ఆ! అప్పుడు మా టీచర్ ఏమనేదంటే, ఆ! ఎవరు మా పీటీ మేడం చంద్ర మిస్ గారు. ఆ! ఆ మేడం, "అరేయ్! సునీలు" హ్మ్. చీచా ఆ! మొన్న బాబు గారు వచ్చారు గదా! ఆయన ఎలా అంటాడు? ఆ! ఎలా మాట్లాడతాడు చెప్పండి. హ్మ్. ఏమండి? హ్మ్. ఎలా ఉన్నారు? హ్మ్. ఏం చేస్తున్నారు? హ్మ్. అని బాడీ లాంగ్వేజ్ మేనరిజం చేసేవాళ్ళు. అదేదో చేసిన మొత్తానికి. ఆ! పిల్లలందరూ క్లాప్స్ కొట్టారు. హ్మ్. తర్వాత ఏమైందంటే, నైన్త్‌లో చెప్పమనేవాళ్ళు. హ్మ్. నైన్త్ క్లాస్ ఉంటది కదా! ఆ పెద్దోళ్ళు ఉంటారు కదా! ఆళ్ళ దగ్గర కూడా తీసుకుపోయి చేపిచ్చేవాళ్ళు. హ్మ్. నచ్చి. నచ్చి. హ్మ్. 10థ్ క్లాస్ వాళ్ళు పెద్దోళ్ళుంటరు. అప్పుడు బాగా పెద్దోళ్ళుండేవాళ్ళు. హ్మ్. ఆళ్ళతో కూడా చేపిచ్చేది. హ్మ్. అయితే 10థ్ క్లాస్‌లో వాళ్ళు వాళ్ళ అక్క వాళ్ళు పెద్దోళ్ళుంటారు గదా! వాళ్ళు నన్ను సంకనేసుకొని తిరుగుతా ఉండేది. నేను 6 తరగతి. ఓకే. అంటే పొట్టిగా ఉండేవాడిని. అర్థమైంది. సంకనేసుకొని తిరుగుతా ఉండేది వాళ్ళు గూడా. ఇప్పుడు 6 అడుగులు పెరిగావులే ఆ! గాని. సర్లే సరేలే. సరే. ఓకే. పొట్టిగా సారీ. ఆ సారీ. టైంలో సారీ. ఆళ్ళు సంకనేసుకొని ఆ లడ్లు గిడ్లు కొని పెడితే తింటా ఉండేవాడిని. ఆ! అక్కోళ్ళందరూ నన్ను అట్టే అక్కడ చూసేవాళ్ళు. కూడా మొత్తం ఏడకి తినడమే. సుడిగాడివి మొత్తం రికార్డ్ చేసేసి. నాదేం లేదు. ఆ! అంతా అమ్మ, నాన్న, పరమశివయ్య. అంతే అట్ట చేసేసారు నన్ను. ఇప్పుడు టాపిక్ చంద్రబాబు నాయుడు గారంటే చేసావు మిమిక్రీ ఓకే. అవును. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేస్తున్నావు అని అడుగుతున్నా. అంటే ఒకటేందంటే నాకు ఆహ్, ఇట్లా చేయడం ఇట్లా ఈ ఈ ఈ విధాన కళారూపాలు చేస్తూ నాకు వాయిస్‌లు బాగా హ్మ్. టచ్ అయినాయి. హ్మ్. అయితే నేను కళాకారుడుగా చాలా సినిమాలకెళ్ళి హ్మ్. వచ్చిన. హ్మ్. అంటే టోటల్‌గా మన 'తరుణ్ అన్న'తో సినిమా చేసిన తర్వాత హ్మ్. కొంచెం క్యారెక్టర్స్ వస్తాయిరా అనుకున్నా. ఓకే. ఆ టయానికి కరోనా వచ్చింది. అబ్బా! అది బాగా బ్రేక్ నీకు మంచి బ్రేక్ అది. అసలు కరోనా అనే ఒక విపత్తు నీ జీవితాన్ని పెద్దోళ్ళు ఏమో గాని, హ్మ్. నేనైతే సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్. ఆల్మోస్ట్ సూసైడ్. ఎందుకంటే అన్నీ కోల్పోయాం. హ్మ్. రాక ఏదో 4, 5 సినిమాలొచ్చి గుర్తింపు తెచ్చుకునే టయానికి కరోనా వచ్చింది. హ్మ్. అయితే ఆ డైలాగు డైరెక్టర్ గారు రాసుకొనొచ్చి చెప్పమన్నాడు. హ్మ్. చెప్పిన. చెప్పిన తర్వాత బాగా సక్సెస్ అయిందది. హ్మ్. అయితే దాన్ని ఏది ఈ పరమశివుని అడిగిన తర్వాత నైటంతా నిద్రపోక బాధపడుతుంటే హ్మ్. తర్వాతొచ్చిన ఉరుమురుము చూస్తే భయపడి అవకాశం ఇచ్చాడులే గాని. భయపడ్డాడు. కొంచెం ఆ! భయపడ్డాడు. భయపెట్టాడు. తగ్గాడు. కొంచెం తగ్గట్టు. పూర్తి స్థాయిలో తగ్గాడు. మన సంగతి తెలిసిందే ఆ! గదా! తెలిసింది. లేకపోతే మళ్ళీ నేను ఏడుస్తావు. చేసే పూజలకి భయపడి పారిపోయాడు. ఆ! అయితే సక్సెస్ అయింది గదా! ఆ టైంలో ఆర్మాన్‌కి వేరే సార్ ఫ్రెండ్ హ్మ్. శరత్ అని. హ్మ్. ఆయన్ని పరిచయం చేశారు. శరత్ అనికి ఆల్రెడీ వేరే వాళ్ళతో లింక్ ఉండి వాళ్ళు పని చేయడానికి హ్మ్. నన్ను అడిగారు. హ్మ్. అసలు నాకేమీ తెలీదు. హ్మ్. ఎవరు ఏంటి అనేది కూడా తెలీదు. వచ్చి మనమేమో బర్నింగ్‌లో ఉన్నాం ఆకలితో. హ్మ్. ఏ అవకాశం వచ్చినా ఆ! చెయ్యాలి. 4 పూటలు తినాలి. రెంట్లు కట్టుకోవాలి. అనే ఆ సాహుద్దేశంతో ఉన్నాం హ్మ్. మైండ్‌లో. మనకేం తెలుస్తాయి? అంత విధానం మనకేడుంటది. సో, వచ్చాడు. ఎవరు శరత్ అన్నొచ్చాడు. హ్మ్. అన్నగారు సునీల్ నేనిట్లా అనుకుంటున్నాను. హ్మ్. జస్ట్ జగన్ సార్ క్యారెక్టర్ చేస్తారా మీరు? హ్మ్. డబ్బులిస్తావా? అన్నా. హ్మ్. ఓకే.
హ్మ్. జగన్ గారి క్యారెక్టర్ చేయాలి. చేస్తారా అన్నాడు. ఎంతకి డబ్బులిస్తావా? హ్మ్. అని అన్నా. ఇస్తాము. హ్మ్. పదండి అన్నా. ఎంతిస్తారు మీకు? ఆ! ఎంతిస్తారు క్యారెక్టర్‌కి? ఆ! అప్పుడు ఇంత ఆయన ఏం ఇంత ఫేమస్ కాలేదు కదా! లేదు తెలీదు కదా! ఏదో పొట్టకూటి కోసం అయితే ఏదో చాలు. ఆ టయానికి ఏదో రూపాయో, పావలో ఇచ్చేసేసి ఊడేసాం. హ్మ్. ఒక 6 వీడియోస్ చేసాం. 6 వీడియోస్. 6 వీడియోస్. ఆ! హ్మ్. మన నెల్లూరులో షూటింగ్. నెల్లూరులోనా? అహా! ఆ! నెల్లూరులో షూటింగ్ వేరే సినిమా. ఓకే. అవకాశం వచ్చింది. ఆ! ఈ షూటింగ్ అయిపోయింది. శరత్ అన్న గారితో చేసేసాం. అది అయిపోయింది. ఆ! నోయల్ గారు హీరో. ఓకే. ఆయనతో ఫ్రెండ్ రోల్ వచ్చింది. ఓకే. ఆ! బండెక్కా. ఏది ట్రైను. ఆ! ట్రైన్ ఎక్కితే వాడెవడో నన్ను ఫాలో అవుతున్నట్టున్నాడు దొంగ. ఆ! దొంగోడు. కరెక్ట్‌గా నేను మా అమ్మ అద్దాలు తీసుకోమన్నదని కళ్ళద్దాలా. ఆడ పోయి ఫోన్‌పే చేసినా వాడు నన్ను అక్కడి నుంచి ఫాలో అవుతున్నాను అయినట్టున్నాడు. కరెక్ట్‌గా నేను పద్మావతి ఎక్కేటప్పటికి నా ఫోన్ తీసుకొని ఎళ్ళిపోయాడు. ఆ! నా ఫోన్ కొట్టేసాడు. ఓకే. కొట్టేస్తే నాకు యమ్మా ఏం చేయాలో అర్థం కాల. అని వెంటనే బయట నా దగ్గర ఏటీఎం ఉంది. ఏటీఎంకెళ్తే అక్కడ పోయి లోపల పెట్టి యూనియన్ బ్యాంక్ ఆ! కొడితే డబ్బులు లేవు. ఆ! 5,500 ఓకే. వాడు అక్కడ ఫోన్‌పే అది చూసాడు కదా! వాడు దానికి కొట్టేసుకున్నాడు. పాస్‌వర్డ్ ఎలా తెలిసింది? అదే దాన్ని కొట్టేటప్పుడు చూసినట్టున్నాడు వాడు. ఓహో! అది కొడితే వాళ్ళు వేరే వాళ్ళకి కొట్టేసుకొని దాన్ని ఖాళీ చేసేసాడు. హ్మ్. హ్మ్. అయితే నా కాడ ఇంకో బ్యాంక్ ఉంది. హ్మ్. దాంట్లో 2,500 ఉన్నాయి. ఆ! అది వెంటనే అది పెట్టి చూసిన. హమ్మయ్య! అదుంది. ఆ! ఆ 2,500 తీసేసుకొని నేరుగా మళ్ళీ రూమ్‌కొచ్చి రమణ రాథోడ్ అన్నని నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. హ్మ్. ఆయన మ్యూజిక్ చేస్తుంటారు. నన్ను కొంతకాలం ఆయనే కాపాడాడు. ఓకే. ఫుడ్ గాని, ట్రావెల్ గాని ఏదైనా కూడా. ఆయన కూడా. హ్మ్. ఆయన కూడా ఇంటికి పోతే ఇంక నా బిడ్డే నేను కొడుకులే. హ్మ్. సో, ఆయన "ఏమైంది?" అన్నాడు. హ్మ్. "ఫోన్ పోయిందన్నా" అన్నా. "అవునా! మరి ఫోన్ ఎట్లా నా కాడ కూడా లేవు కదా!" అది ఇది అన్నాడు. వాడకుండా పైన సైడ్ పైన పారేసున్న ఫోను హ్మ్. ఎవరిది? అక్కది. హ్మ్. ఆమె "సునీలు ఫోను ఇదో డబ్బా ఫోన్ ఉంది తీసుకుంటా" అనింది. హ్మ్. "ఏదైతే ఏందక్క తీసుకురాపా" ఆ! పోయి అది యాడుందో ఎతుక్కొని అని తీసుకొచ్చింది. హ్మ్. అది గంట సేపు ఛార్జింగ్ పెడితే ఒక పాయింట్ ఎక్కుద్ది. ఆహా! ఓకే. ఆదివారం పూట హ్మ్. ఆఫీస్ ఉంది జియో. వెళ్ళాను నంబర్ తీసుకున్నాను హ్మ్. వెంటనే. హ్మ్. 2 సిమ్‌లుంటే 2 సిమ్‌లు ఏసేసుకున్నాను. దానికి తాడులయి కట్టి లబ్బర్‌లేసి హ్మ్. ఛార్జింగ్ పెట్టుకుంటూ కనెక్ట్ చేసుకుంటే కరెక్ట్‌గా అన్నయ్య ట్రైన్ ఎక్కి ఒక 10 కిలోమీటర్లు పోయినాను. ప్రవీణ్ కే కావాలి అని చెప్పేసి డీఓపీ హ్మ్. కెమెరామాన్ గారు. హ్మ్. ఆయన ఫోన్ చేసాడు. హ్మ్. "ఓహ్! సునీల్ యాడుండవా? నువ్వు ఫోన్ ఎత్తవేంది? యాడుండవు? ఏం జరిగింది?" అన్నాడు. హ్మ్. "అన్న ఫోన్ పోయిందన్న. ఇది పరిస్థితి, ఇది పరిస్థితి." "నువ్వు తొందరగా రా యాడున్నావు ఏంటి" అంటే "వస్తున్నాను నెల్లూరు సైడే వస్తున్నానా" అన్నాడు. "సరే నువ్వు తొందరగా రా మనం సినిమా చేయాలా? నువ్వు ఫ్రెండ్ క్యారెక్టరు హ్మ్. మన ఆహ్, నోయల్ గారు నోయల్ గారు. ఆ! బహిర్భూమి టైటిల్." హ్మ్. వెంటనే డబ్బులేసాడు. హ్మ్. హ్మ్. 11,000 ఆ! ఓకే. ఆయన పోయినాక చిన్న ఫోన్ ఒకటి తీసుకొని లైన్ చేసుకొని ఎళ్ళాము. నోయల్ అన్న వచ్చిండు. చెప్పారు. "ఏ అబ్బాయి మీకు ఫ్రెండ్ అన్నా" అని. "ఓహ్! అవునా! ఓకే. పేరేంది సునీల్." చాలా బావుంటాడు నోయల్. ఆ! బా చాలా రిసీవ్ చేసుకుంటాడు. కలివిడి అవును. నోయల్ అన్న గారు. సో, నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే కొంత ఎడబాటు లేకుండా ఆయన గూడా కొంచెం కలిసిపోయి టంకి డార్లింగ్ అది ఇది అన్నాడు. కట్ చేస్తే 2 రోజుల తర్వాత ఏ ఒకాయన హ్మ్. అట్లా చూస్తున్నాడా? ఇటు చూస్తున్నాడు. ఆ! ఒక ఆటో డ్రైవరు. ఆ! ఈయనేంది నా సైడ్ చూస్తున్నాడు. హ్మ్. నేను యాక్టింగ్ చేసేసి పక్కకు పోయి కూర్చునేవాడిని. హ్మ్. నోయల్ అన్నాడు పక్కన పోయి కూర్చొని ఆయన ఫోన్ ఏదో మాట్లాడుకునేవాడు. మళ్ళీ ఇటొస్తాడు. హ్మ్. నీకేమైందిరా బాబు? నాకేమైందో నాకు అర్థం కావట్ల. ఆయన దగ్గరికొచ్చాడు. ఆ! హ్మ్. ఆ! అన్నాడు. ఓయమ్మ! ఈడేందో చూపిస్తున్నాడురా. ఈడేంది నాకు నీ చూపిస్తున్నాడు. వీడియో ఏమైనా లీక్ అయిందనుకున్నావేంది? అది దొరికిపోయి ఉంటది కదా! కోపం తీసి నా వీడియోలే ఉన్నది. అయితే ఆ! ఇగో దగ్గరికొచ్చి ఆ! అన్నాడు. ఆ! "ఏందన్నా" అన్నా. ఆ! "ఇది నువ్వే కదా" ఆ! అన్నాడు. ఆ! చూస్తే ఆ! జగనన్న వీడియో అయ్యా! లక్షల్లో వెళ్ళిపోయిందది. ఆ! 6 వీడియోస్ చేసిపోయాను కదా! 6 ఆ! లక్షల వ్యూస్‌కెళ్ళిపోయింది. చూసి జనం అంతా హ్మ్. నేను యాక్ట్ చేసింది అదే ఆయనకి వ్యతిరేకంగా చేసినా హ్మ్. పక్కన పెడితే జనం వాళ్ళు అక్కడుండే మన సినిమా వోళ్ళు, వాళ్ళు వీళ్ళు
"అబ్బా! జగనన్నని చూసినట్టే ఉందన్నా" హ్మ్. అన్నారన్నయ్య. హ్మ్. అబ్బా! నా లైఫ్‌లో నాకు జగనన్న అంటే ఎంత అభిమానమో, హ్మ్. ఆళ్ళు వచ్చి నా దగ్గరకొచ్చి ఫోటోలు దిగతా, హ్మ్. "జగనన్నలాగా భలే చేసావే! జగనన్నలాగా నువ్వు ఇంత బాగా చేస్తావా? హ్మ్. అసలు ఆ బాడీ లాంగ్వేజ్ ఎట్లా?" అంటే మనం దాని గురించి అది చెప్పడానికి ఇదంతా చెప్పాల్సొచ్చింది. అర్థమైంది. ఓకే. రైట్. హ్మ్. హ్మ్. ఎందుకంటే మనం షార్ట్‌కట్‌లో చెప్తే మనకి ప్రజలకు గూడా అర్థం కావు. అది రియల్‌గా ఉండాలి. యెస్. రియల్‌గా మనం ఏం అండర్‌స్టాండబుల్. జరిగిందో అవును. హార్ట్‌ఫుల్‌గా మనం చెప్పగలగాలి. ప్రతి హ్మ్. విషయాన్ని గూడా క్షుణ్ణంగా చెప్తే వాళ్ళు గూడా రిసీవ్ చేసుకుంటారు. హ్మ్. అన్ని కరెక్ట్ లైన్‌లో ఉన్నాయి. ఆ! హ్మ్. చేస్తే షాక్ అయిపోయి ఇట్లా అన్నారు. హ్మ్. అన్నా నేను గూడా చూసిన. చూస్తే బాగా కామెంట్‌లు గాని, హ్మ్. "అన్న నువ్వేం చేసావో పక్కన పెట్టు. హ్మ్. మా జగనన్నని ఇమిటేట్ చేసావు. జగనన్న నువ్వేం డైలాగ్ చెప్పావో పక్కన పెట్టు. కానీ నిన్ను చూస్తే హ్మ్. జగనన్న గుర్తొచ్చాడన్న. హ్మ్. అంత బాగా ఎలా చేయగలిగావనంటే, ఒక క్యారెక్టర్‌ని మనం ఎంత ప్రేమిస్తే. ఊరినే రాదన్న మిమిక్రీ. హ్మ్. చాలా మంది చేయలేరు. 1000 మందిలో ఒకరే ఉంటారు హ్మ్. మిమిక్రీ. ఊరికినే క్యారెక్టర్‌ని చేయలేరు. వాళ్ళని ఇష్టంగా ప్రేమించి లవ్ జేయాల. హ్మ్. అప్పుడే ఆ వాయిస్ ఒస్తది. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్‌పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్‌తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.